పశ్చిమార్ధగోళంలో అత్యంత ఎత్తైన శిఖరం ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? అదే దేశంలో మీరు అత్యంత లోతైన ప్రాంతానికి కూడా వెళ్ళొచ్చు. ప్రపంచమంతటా మంచు కరిగిపోతుంటే అక్కడ మాత్రం ఒక హిమనీ నదం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంతకంటే అద్భుతమైన, బహుశా ఎన్నడూ వినని అనేక భౌగోళిక వాస్తవాలను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. అందులో మొదటిది మౌంట్ అకాన్కాగ్వా పర్వతం గురించి. ఇది మెండ్జోడా ప్రావిన్స్లో 6,960 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. ఆసియా ఖండం వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన పర్వతంగా ఇది రికార్డు సృష్టించింది. నాజ్కా టెక్టోనిక్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్ కిందకు బలంగా చొచ్చుకుపోవడం వల్ల ఇది ఏర్పడింది. ఈ రెండు పలకలు ఢీకొనడం వల్లే ఆండీస్ పర్వతాలు ఆకాశం వైపు తేలాయి. ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ హిమాలయాల్లాగా దీనిపై ఎప్పుడూ మంచు కప్పి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆండీస్ పర్వతాల్లోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎగువ భాగం మంచు లేకుండా ఉంటుంది. ఇక భౌగోళిక విరుద్ధాలకు అర్జెంటీనా ఒక గొప్ప ఉదాహరణ. పశ్చిమ దక్షిణ అర్ధగోళాల్లోనే అత్యంత లోతైన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. దీని పేరు లగూనా డెల్ కార్బన్. శాంటాక్రజ్ ప్రావిన్స్లోని ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఉంది ఇది. ఈ ఉప్పు సరస్సు సముద్ర మట్టానికి సరిగ్గా 105 మీటర్ల దిగువన ఉంటుంది. ఇది ఒక మూసి ఉన్న బేసిన్ లాంటి వ్యవస్థ. ఇక్కడికి నీరు వచ్చి చేరుతుంది, కానీ బయటకు సముద్రంలోకి వెళ్లడానికి దారి ఉండదు. కేవలం ఆవిరి కావడం ద్వారా మాత్రమే ఇక్కడ నీరు తగ్గుతుందన్నమాట. వేలాది సంవత్సరాలుగా సాగుతున్న ఈ ప్రక్రియ వల్ల ఇక్కడ ఉప్పు శాతం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ ప్రాంతంలో మనుషులు నివసించడానికి అస్సలు వీలు పడదు. ఇక్కడ ఎప్పుడూ పెటగోనియా గాలులు వీస్తూ ఉంటాయి. అంటే ఉప్పు క్షేత్రాలు, డైనోసార్ శిలాజాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. అకాన్కాగ్వా పర్వతానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఒకే దేశంలో అమెరికా ఖండపు అత్యంత ఎత్తైన ఖండం, అత్యంత లోతైన పల్లం ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచు కొండలు వేగంగా కరిగిపోతుంటే అర్జెంటీనాలోని పెరిటో మెరెనో హిమనీ నదం మాత్రం ఒక భౌగోళిక వింతగా మారింది. దశాబ్దాల పాటు ఇది కరగకుండా స్థిరంగా ఉండేది. దక్షిణ పటగోనియా మంచు క్షేత్రం నుంచి దీనికి మంచు అందుతూ ఉంటుంది. ఎంత మంచు కరుగుతుందో మళ్ళీ అంతే మంచు జమ అవుతుంది. కానీ 2022వ సంవత్సరం నుంచి ఈ మంచు కొండ వేడిని తట్టుకోలేక కరగడం మొదలైంది. 2018 మరియు 2022 మధ్యకాలంలో ఏడాదికి 4 మీటర్ల చొప్పున దీని మందం తగ్గుతూ వస్తుంది. కానీ గత 2 ఏళ్లలో ఆ వేగం రెట్టింపై ఏడాదికి 8 మీటర్ల చొప్పున కరుగుతోంది. పెద్ద మంచుగడ్డలు విరిగిపడే శబ్దాలు ఇప్పుడు తరచుగా మనం అక్కడ వినొచ్చు. ఇక ఉషియా నగరం టియర్రా డెల్ ప్యూరో ప్రాంతానికి రాజధాని. భౌగోళికంగా ఇది భూమి మీద ఉన్న అత్యంత దక్షిణ నగరంగా గుర్తింపు పొందింది. ఆండీస్ పర్వతాలకు బీగల్ ఛానల్ మంచునీటికి మధ్యలో ఈ నగరం ఉంటుంది. దీని భౌగోళిక స్థానం చాలా అందంగా, అలాగే వ్యూహాత్మకంగా ఉంటుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉండేది. అందుకే నేరస్తులను బంధించడానికి అప్పట్లో దీన్ని ఒక జైలులా వాడేవారు. కానీ నేడు దాని ఒంటరితనమే దానికి పెద్ద ఆస్తిగా మారింది. అంటార్కిటికా వెళ్లే శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇదొక ప్రధాన కేంద్రంగా మారింది. ప్రమాదకరమైన డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ప్రయాణించే పడవలు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. మనుషులు నివసించగలిగే ప్రపంచపు చివరి సరిహద్దుగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇక అర్జెంటీనా మరియు బ్రెజిల్ దేశాల మధ్య ఇగువాజు జలపాతం ఒక సహజ సరిహద్దుగా ఉంది. పరానా పీఠభూమిలో పుట్టిన ఇగువాజు నది ఒక దట్టమైన అడవి గుండా ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద కొండ అంచు నుంచి వేగంగా కిందకి దూకుతుంది. ఈ భౌగోళిక నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద విరిగిన జలపాతాల వ్యవస్థను సృష్టిస్తుంది. ఇక్కడ సుమారుగా 2.7 మీటర్ల మేర 275 చిన్న జలపాతాలు కనిపిస్తాయి. ఇందులో గార్గంటా డెల్ డయాబ్లో అనేది చాలా ముఖ్యమైంది. ఇది ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో ఉండే ఒక పెద్ద లోయ. సగం నది నీరు అంతా ఈ లోయలోకే భయంకరమైన శబ్దంతో దూకుతుంది. ఇక్కడ సగటున సెకన్కు 1750 ఘనపు మీటర్ల నీరు కింద పడుతుందట. ఇక అర్జెంటీనా అనే పేరు వెనుక ఒక పెద్ద చారిత్రక పొరపాటుంది. 16వ శతాబ్దం ప్రారంభంలో సెబాస్టియన్ కాబోట్ లాంటి స్పానిష్ అన్వేషకులు ఇక్కడికి వచ్చారు. స్థానిక ప్రజల ద్వారా సియర్రా డిలా ప్లాటా అనే ఒక కథను వాళ్ళు విన్నారు. అది పూర్తిగా వెండితో కూడిన ఒక పెద్ద పర్వతమని వాళ్ళు నమ్మారు. అక్కడ వాళ్ళు కనుగొన్న అతిపెద్ద నది నేరుగా ఆ వెండి కొండలకి తీసుకువెళ్తుందని అనుకున్నారు. అందుకే ఆ నదికి రియో డిలా ప్లాటా అని వెండి అని పేరు పెట్టారు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతానికి అర్జెంటీనా అని పేరొచ్చింది. అర్జెంటం అనే లాటిన్ పదం నుంచి ఈ పేరు వచ్చింది. అర్జెంటం అంటే వెండి అని అర్థం. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ వెండి నిక్షేపాలు చాలా తక్కువ. పొరుగున ఉన్న బొలీవియా, పెరూ దేశాల్లో అపారమైన వెండి కొండలున్నాయి. వలస పాలకుల అత్యాశకు, వారు నమ్మిన వదంతులకు ఈ దేశం పేరు ఒక శాశ్వత సాక్ష్యంగా మిగిలిపోయింది. ఇక కొలంబస్ కంటే ముందు అమెరికాలో ఉన్న సామ్రాజ్యాల్లోకెల్లా ఇంకా సామ్రాజ్యం చాలా పెద్దది. వారి ప్రయాణం అర్జెంటీనా లోపలికి కూడా చాలా దూరంగా సాగింది. పెరూ దేశం నుంచి దక్షిణంగా విస్తరిస్తూ వారు ఆండీస్ పర్వతాలను ఒక రహదారిలో వాడుకున్నారు. ఆధునిక వాయువ్య అర్జెంటీనా లోపలికి చొచ్చుకుపోయి
వాళ్ళు వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారు. కొండల వైపు పూజా స్థలాలను కూడా నిర్మించారు. మౌంట్ యొయోకో పైన ఇప్పటికీ చెక్కు చెదరని మమ్మీలు దొరికాయి. అయితే వారి దక్షిణ ప్రయాణం చివరకు మెండోజా ప్రావిన్స్లో ఆగిపోయింది. దీనికి కారణం స్థానిక ప్రజల తిరుగుబాటు కాదు, అక్కడ పొడి వాతావరణం, పెటగోనియా ప్రాంతంలోని కఠినమైన భౌగోళిక పరిస్థితుల వల్లే వాళ్ళు ఆగిపోయారు. ఆ ప్రకృతి సృష్టించిన అడ్డుగోడల్ని ఏ సామ్రాజ్యం దాటలేకపోయింది. 1865 సంవత్సరంలో వేల్స్ ప్రాంతానికి చెందిన కొందరు ఒక సాహసోపేత ప్రయాణం చేశారు. బ్రిటన్లో తమ సంస్కృతి అంతరించిపోతుందని వాళ్ళు భయపడ్డారు. తమ భాష, మతం, జీవనశైలి కాపాడుకోవడానికి వాళ్ళు ఒక సుదూర ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చారు. అలా వాళ్ళు పెటగోనియాలోని చుబుల్ వ్యాలీలో స్థిరపడ్డారు. అది వేల్స్ ప్రాంతంలోని పచ్చని కొండలకు పూర్తిగా భిన్నంగా చాలా పొడిగా ఉండేది. కానీ వాళ్ళు ఎంతో పట్టుదలతో చుబుల్ నది నుంచి కాలువలు తవ్వి వ్యవసాయం చేశారు. ఆ బంజరు భూమిని సారవంతమైన పొలాలుగా మార్చారు. నేడు గైమాన్, ట్రెలు లాంటి పట్టణాలు ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతాలుగా నిలిచాయి. ఆ ప్రాంతాన్ని వైవ్లాడ్ఫ్ అని కూడా పిలుస్తారు. అక్కడ ఇప్పటికీ వేల్స్ భాష మాట్లాడుతూ ఉంటారు. ఇక అర్జెంటీనా జనాభా విస్తరణలో చాలా అసమానతలున్నాయి. దేశ ఆర్థిక జనాభా వ్యవస్థ అంతా బ్యూనస్ ఎయిన్స్ నగరం చుట్టే తిరుగుతుంది. 1986లో అధ్యక్షుడు రౌల్ అల్ఫోనిన్స్ దేశ భౌగోళిక చరిత్రను మార్చాలని అనుకున్నాడు. దానికోసం పెటగోనియా ప్రాజెక్టును తీసుకొచ్చాడు. దేశ రాజధానిని 800 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న వియన్బా అనే నగరానికి మార్చాలని ఆయన ప్రతిపాదన. దీని వెనుక నుంచి భౌగోళిక ఆలోచన ఉంది. రద్దీగా ఉండే బ్యూనస్ ఎయిర్స్ నుంచి అధికారాన్ని వికేంద్రీకరించడం దీని ఉద్దేశం. ఖాళీగా ఉన్న దక్షిణ ప్రాంతంలో జనాభాను పెంచడం ద్వారా సరిహద్దులకు రక్షణ కల్పించొచ్చని భావించారు. అర్జెంటీనా పార్లమెంటు రాజధాని మార్పు కోసం చట్టాన్ని కూడా ఆమోదించారు. కానీ దేశంలో వచ్చిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వల్ల ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయి చరిత్రలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నగా మిగిలిపోయిందన్నమాట. ఇక పట్టణ భౌగోళిక శాస్త్రంలో ఆండిస్ పర్వతాలు అర్జెంటీనా మరియు చిలీ దేశాల మధ్య సహజ సరిహద్దుగా నిలిచాయి. కానీ ఆ సరిహద్దును చట్టబద్ధంగా గుర్తించే క్రమంలో దాదాపు యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది. 19వ శతాబ్దం చివరిలో భౌగోళిక సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య ఒక వివాదం వచ్చింది. ఆండిస్ పర్వతాల అత్యున్నత శిఖరాలను కలుపుతూ సరిహద్దు ఉండాలని అర్జెంటీనా వాదించింది. కానీ నీరు అట్లాంటిక్ లేదా పసిఫిక్ మహాసముద్రంలో కలిసే దిశను బట్టి సరిహద్దు గీయాలనేది చిలీ పట్టుదల. హిమనీ నదాలు పర్వతాల మధ్య లోయల్ని తొలిచేయడం వల్ల ఈ రెండు పాయింట్లు ఎప్పుడూ కలవలేదు. ఇక బ్యూనస్ ఎయిర్స్ నగరంలో అవెనిడా 9 డి జూలియో అనే ఒక రోడ్డుంది. ఇది పట్టణ భౌగోళిక శాస్త్రంలో ఒక వింత నిర్మాణంగా నిలిచింది. ఇది ఆశ్చర్యకరంగా 110 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిపై ఒకేసారి 14 వరుసల్లో వాహనాలు ప్రయాణించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన రోడ్డుగా దీన్ని చెబుతారు. జనాభా ఎక్కువగా ఉన్న నగరంలో మొత్తం భవనాలను కూల్చేసి ఈ రోడ్డును నిర్మించారు. ఇదొక భారీ ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. 1880వ దశకంలో దీనికి ప్లాన్ చేశారు. కానీ 1980వ దశకంలో మాత్రమే ఇది పూర్తయింది. యూరోప్లోని చాంప్స్ ఎలిసీన్ లాంటి గొప్ప రోడ్ల తరహాలోనే దీని డిజైన్ ఉంటుంది. దీన్ని కాలినడకన దాటాలంటే చాలా టైం పడుతుంది. ఇక నేషనల్ రూట్ 40 అనేది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అది అర్జెంటీనా భౌగోళిక వ్యవస్థకు వెన్నెముక. 5194 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్ భూమిపై అత్యంత పొడవైన రోడ్లలో ఒకటి. దక్షిణ అమెరికాలో ఇదే అత్యంత పొడవైన రహదారి. ఇది ఆండిస్ పర్వతాలకు సమాంతరంగా సాగుతుంది. ఉత్తరాన ఎత్తులో ఉన్న పూనా ప్రాంతం నుంచి దక్షిణాన అత్యంత చల్లని గాలి వీచే పెటగోనియా అంచు వరకు ఇది ఉంటుందన్నమాట. ఈ దారి పొడవునా ఈ రోడ్ 236 వంతెనలు, 18 ప్రధాన నదులు, 20 జాతీయ పార్కుల గుండా వెళుతుంది. ఇక మధ్య అర్జెంటీనాలోని పాంపస్ ప్రాంతం చాలా విశాలమైంది. చదునైన మరియు సారవంతమైన భూభాగం. శతాబ్దాలుగా దేశ ఆర్థిక మరియు భౌగోళిక ముఖచిత్రాన్ని ఇది శాసిస్తోంది. సారవంతమైన మట్టి, అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల అక్కడ భారీ పశువుల క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక వాతావరణం నుంచే గౌచో అనే సంస్కృతి పుట్టింది. వీళ్ళు గుర్రాలపై మైదానాల గుండా తిరుగుతూ పశువుల్ని మేపుతూ ఉంటారు. 19వ శతాబ్దం చివరిలో శీతలీకరణ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అప్పుడు అర్జెంటీనా ఈ ప్రయోజనాన్ని వాడుకుని ప్రపంచంలోనే అగ్రగామిగా గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేసింది. ఇక 1860 మరియు 1960 మధ్యకాలంలో ఐరోపా నుంచి వలసలు విపరీతంగా రావడం వల్ల అర్జెంటీనా మానవ భౌగోళికంగా పూర్తిగా మారిపోయింది. పాలించడం అంటే జనాభాను పెంచడమే అని భావించిన ప్రభుత్వ వలసను గట్టిగా కట్టిపడేసింది. లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా ఇటాలియన్లు, స్పానిష్ వాళ్ళు దేశంలోకి వచ్చారు. ఇక 60% మందికి పైగా ఇటాలియన్ మూలాలు ఉన్నవాళ్లు గర్వంగా ఇది మా గడ్డ అని చెప్పుకున్నారు. ఈ భారీ వలసలు దేశ స్థానిక యాసలను, నగరాల నిర్మాణ శైలిని, జాతీయ వంటకాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇక మిగతా లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే అర్జెంటీనా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణమండల వాతావరణం తక్కువ. ఇది ఎక్కువగా యూరోపియన్ సంస్కృతిని పోలుంటుంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు విచిత్రంగా చాలా వరకు ఖాళీగా ఉంటాయి.
అదే ఈ దేశాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.